కేసినేని నాని బస్సులను వద్దన్న ఆర్టీసీ అధికారులపై చిందులు తొక్కిన చంద్రబాబు. విజయవాడ ఎంపీ కేసినేని నాని తన వ్యాపార సంస్థ అయిన కేసినేని ట్రావెల్స్ నష్టాలు వస్తున్నాయనే సాకుతో అకస్మాత్తుగా మూసివేశారు. అయితే చంద్రబాబు ఏదో విధంగా ఆదుకుంటానన్న భరోసాతోనే కేసినేని తన ట్రావెల్స్ వ్యాపారాన్ని మూసివేసినట్లు వార్తలు వినిపించాయి. అందుకు అనుగుణంగానే కేసినేని ట్రావెల్స్ చెందిన 100 ఏసీ బస్సులను ఆర్టీసీలో అద్దెకు తీసుకునేందుకు చంద్రబాబు రవాణా శాఖ ఆదేశాలు జారీ చేశారు. తన పార్టీకి చెందిన ఎంపీకి లబ్ధికి చేకూర్చేందుకు చంద్రబాబు చేసిన ఈ ప్రతిపాదన ఆర్టీసీ అధికారులు వ్యతిరేకించారు. ఇప్పటికే నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీపై అనవసరంగా కేసినేని ట్రావెల్స్కి చెందిన ఏసీ బస్సులను కొనుగోలు చేయాలని రుద్దడం భావ్యం కాదని చంద్రబాబుకు విన్నవించుకున్నారు. దీంతో ఈరోజు అమరావతిలో జరిగిన రవాణా శాఖ సమీక్ష సమావేశంలో ఆర్టీసీ అధికారులపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా కేసినేని ట్రావెల్స్ చెందిన 100 బస్సులు తీసుకోవడం వల్ల ఆర్టీసీకి నష్టాలు మరింత పెరుగుతాయని, అలాంటి ప్రయత్నం ఆర్టీసీకి ఆత్మహత్య సదృశ్యం అవుతుందని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. దానికి ఆర్టీసీ అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నష్టాల గురించి ఆలోచించవద్దని, నష్టాలు వస్తాయి కాబట్టి కేసినేని బస్సును తీసుకోవద్దంటూ పట్టుపట్టవద్దని కొత్త పద్ధతులు ఆలోచించి ముందుకు వెళ్లాలని చెప్పారు. అయితే ఆర్టీసీ అధికారులు కూడా కేసినేని బస్సుల విషయంలో మరోమారు పునరాలోచించమని కోరడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు కేసినేని ట్రావెల్స్ బస్సును అద్దెకు తీసుకోవాల్సిందేనని కరాఖండిగా చెప్పడంతో ఏమనలేక ఆర్టీసీ అధికారులు నోరు మూసుకుని సరే అన్నారు. పాలకుడే వక్ర మార్గం పడితే అధికారులు మాత్రం ఏం చేస్తారు? తల ఊపడం తప్ప. For more videos, please subscribe our channel.